అందరికీ నమస్తే. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల ప్రచారంలో వాలంటీర్స్‌ని కొనసాగిస్తాము. అలాగే ప్రతి నెల 10,000 జీతం ఇస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి. వచ్చినయి సుమారుగా 2.5 నెలలు కంప్లీట్ అయింది. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే పెన్షన్ల పంపిణీ సమయంలో చాలామంది అధికార నాయకులు వాలంటీర్స్ అవసరం లేదు. ఏం అవసరం వాలంటీర్స్ లేకుండానే ఒకే రోజులో 90% పెన్షన్లను పంచాం మేము అని అంటున్నారు. ఓకే, బాగుంది. వాలంటీర్స్ లేకుండా పెన్షన్లు పంచుతున్నారు, బాగుంది. ఇదే వాలంటీర్స్ 2019, 2024 మధ్యన ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత పని చేశారు తెలుసా? ఎంతమంది వాలంటీర్స్ ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా వాలంటీర్స్ చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు. వాలంటీర్లు 2019 నుండి 2024 వరకు ప్రతి ప్రభుత్వ పథకమును సామాన్యులకు చేరువ చేశారు. ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రతి ఇంటికి చేరవేర్చిన వాలంటీర్స్ సూర్యోదయానికి ముందే పెన్షన్ల పంపిణీ ప్రారంభించేసి సాయంత్రానికల్లా సుమారుగా 95 నుండి 96% వరకు పెన్షన్లను ఇచ్చేసేవారు. కరోనా సమయంలో అధికారుల కంటే ఎక్కువగా కష్టపడింది వాలంటీర్ వ్యవస్థనే. కరోనాను వ్యాప్తి చెందనివ్వకుండా ప్రతి ఇంటికి కరోనా టెస్టులు చేపించింది వాలంటీర్సే. కుల మతాలకు అతీతంగా పనిచేసింది వాలంటీర్ వ్యవస్థ. ఇంటి స్థలం లేని ప్రతి పేదవాడికి పట్టాలందించింది వాలంటీర్ వ్యవస్థ. రేషన్ కార్డు లేని ప్రతి కుటుంబానికి రేషన్ కార్డును అందించింది ఈ వాలంటీర్ వ్యవస్థ. ఏ వ్యవస్థలో అయినా అన్ని చోట్ల అన్ని పనులు సక్రమంగా జరగవు. ప్రతి వ్యవస్థలో ఏదో కొంతమంది చెడు వ్యక్తులు ఉంటారు. వాలంటీర్ వ్యవస్థలో కూడా అక్కడ ఇక్కడ కొన్ని సంఘటనలు అయితే జరిగినాయి. కొంతమంది వాలంటీర్స్ అయితే పెన్షన్ డబ్బులు తీసుకెళ్ళడం, కొంతమంది వాలంటీర్స్ లంచాలు తీసుకోవడం అనేటివి, ఇలాంటివి కొన్ని వార్తాపత్రికల్లో అయితే చూసాం మనం. ఈ ప్రతి వ్యవస్థలో ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న తప్పులు. అయినా వాలంటీర్ సేవలు మాత్రం ఈ 5 సంవత్సరాల్లో చాలా గొప్పగా పనిచేశాయని చెప్తాను నేను. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు. కేవలం మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే జగన్ గారు ప్రవేశపెట్టారు. ఇది సక్సెస్ఫుల్ గా నడిచింది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే నిన్న వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. వాలంటీర్ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయము, కొనసాగిస్తామని కరాఖండిగా చెప్పారు కూటమి ప్రభుత్వ అధికారులు. అలాగే 2 నెలల బకాయిలను కూడా చెల్లిస్తాం వాలంటీర్స్కి అని చెప్పేసి తెలియచేయడం జరిగినది. బాగా చదువుకున్న వాలంటీర్స్కు వాళ్ళ యొక్క స్కిల్ని తెలుసుకొని వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసి వేరే పనులకు ఉపయోగించుకుంటామని కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ యొక్క చర్చలన్నీ వచ్చే క్యాబినెట్లో కంపల్సరీగా చర్చిస్తారు. కాబట్టి వాలంటీర్స్ ఎవ్వరూ అధైర్యపడవలసిన అవసరం లేదు. మీ వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రద్దు చేయదు, కొనసాగిస్తుంది. 100% వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు సుమారు రాష్ట్రంలో రాజీనామా చేసిన వాళ్ళను వదిలేసి సుమారు 1,00,000 మంది దాకా ప్రస్తుతం రాజీనామా చెయ్యని వాలంటీర్స్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే
అంతమందిని తీసుకుంటామా, లేకుంటే కొంతమందినే తీసుకుని స్కిల్డ్ పీపుల్ని ఒకటే తీసుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్త పద్ధతుల్లో, కొత్త విధి విధానాలతో మీ వాలంటీర్ వ్యవస్థను ముందుకు తెస్తారు. వచ్చే క్యాబినెట్ చర్చల వరకు వాలంటీర్స్ ఎటువంటి గందరగోళాన్ని సృష్టించకండి. రాజకీయ నాయకుల మాటలు విని ధర్నాలు, నిరసనలు చెయ్యకండి దయచేసి. అది మీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది. రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు రెచ్చిపోకండి. ప్రభుత్వం మీద ఎగదోసే వాళ్ళు ఉంటారు, మీరు ప్రభుత్వాల మీద పడి ధర్నాలు, నిరసనలు చెయ్యొద్దండి. మీ వ్యవస్థకు ఎటువంటి ప్రమాదం లేదు. త్వరలోనే మీ వ్యవస్థ అన్నది గాడిలో పడుతుంది, ఆచరణలోకి వస్తుంది. గ్రామ సచివాలయాల్లో ఉండే అధికారుల కంటే కూడా వాలంటీర్స్ ఎక్కువ పనులు చేశారన్నది అందరికీ తెలిసిన నిజం. అది గడిచిన 5 ఏళ్లలో చాలా బాగా పనిచేశారు. ఇక ముందు కూడా మీ సేవలు కూటమి ప్రభుత్వం వినియోగించుకుంటుంది. కాబట్టి తొందరపడకండి. కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 నెలలే అయ్యింది. మీ యొక్క వాలంటీర్ వ్యవస్థ మీద విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన చేసి పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను ప్రక్షాళన చేసి కొత్త విధి విధానాలను తయారు చేస్తున్నామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతున్నారు. కాబట్టి అప్పటి వరకు సహనాన్ని పాటించండి, రెచ్చిపోకండి. రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, రెచ్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లో. మీరు మా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. జై హింద్.